భారతదేశానికి హిందూ ముస్లింలు రెండు కళ్ళ లాంటి వారు. వేదాంతం బుద్ధి అయితే ఇస్లాం శరీరం అని స్వామి వివేకానంద వారు చెప్పారు. ఈ భారతదేశంలో ఉంటున్నటువంటి హిందూ ముస్లింల మధ్య ఐక్యమత్యం అనేది దేశ అభివృద్ధికి వారధిగా పనిచేస్తుంది. హిందూ ముస్లింల మధ్య ఐక్యమత్యం అనేది మన దేశాన్ని అభివృద్ధి వైపునకు తీసుకువెళ్తుంది. ప్రపంచ దేశాలలోనే మన భారతదేశాన్ని ఒక ఆదర్శ దేశంగా మనం తీర్చిదిద్దవచ్చు. అయితే కొన్ని శక్తులు తరచుగా ప్రయత్నాలు చేస్తున్నాయి హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలను సృష్టించి తమ సొంత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు పొందేటటువంటి ప్రయత్నంలో అనునిత్యం కొంతమంది స్వార్థపరులు చేస్తూనే ఉన్నారు. అందులోనే భాగంగా భారతదేశ గోడలపై పాకిస్తాన్ జెండాలను అతికించి అది ముస్లింలపై నెట్టే ప్రయత్నంలో అడ్డంగా బుక్ అయిన ఒక సంఘటన మన ముందుకు వచ్చింది. ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరో ఏదో చేసేసి వాటిని ముస్లింలపై నెట్టేసి ముస్లింలకు దేశభక్తి లేదు అని చెప్పేటటువంటి వ్యక్తులు ఈరోజు ఎక్కువగా మనకు సమాజంలో కనిపిస్తున్నారు. కోల్కతా ఉత్తర పరగనాలోని బొంగౌలోని భారతదేశం బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో మతహింసను ప్రేరేపించడానికి ప్రయత్నించినందుకు సనాతని ఏక్తా మంచ్ అనే మతపరమైన సంస్థకు చెందిన 2 సభ్యులను బెంగాల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సిల్దా బొంగౌ జంక్షన్లోని రైల్వే స్టేషన్ సమీపంలో వాష్రూమ్ గోడపై చందన్ ములకర్ మరియు ప్రోగ్యాజిత్ అనే వ్యక్తులు పాకిస్తాన్ జాతీయ జెండాను అతికించి ఆ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి గోడపై హిందుస్థాన్ ముర్దాబాద్ మరియు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు రాశారు. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో అసలు కథ బయటకు వచ్చింది. పోలీసులు వీరిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. గురువారం ఎక్స్లో షేర్ చేసిన పోస్టులో బొంగౌ పోలీసులు ఈ చర్య ఉద్దేశపూర్వకంగా జరిగిందని మరియు మత సామరస్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతో జరిగిందని అన్నారు. ఆ 2 ఈ చర్యకు పాల్పడినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు. ఇటువంటి కుట్రలు పన్నుతున్న వారిని శిక్షించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాము. ఆ 2 వ్యక్తులపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. శాంతికి విఘాతం కలిగించే ప్రయత్నాల్లో ఎవరైనా పాల్గొన్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు తెలిపారు. ఈ విధంగా భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి విషయాలు గోడలపై రాసి ఇవి ముస్లింలే రాశారని ప్రచారం చేసి తద్వారా హిందూ ముస్లింల మధ్య గొడవలకు దారి తీసే వైషమ్యాలను సృష్టించే ప్రయత్నం చేశారు ఈ దుర్మార్గులు. ఈ విధంగా దేశానికి చట్టానికి వ్యతిరేకమైనటువంటి స్లోగన్లను గోడలపై రాసి ఆ తర్వాత ముస్లింలపై నెట్టేసి హిందూ ముస్లింలు గొడవలు పెట్టుకుంటుంటే ఈ దుర్మార్గులు చూసి ఆనందిస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటన మరొకటి కూడా జరిగింది. మరోవైపు పహల్గామ్లో అమాయకులను చంపడం జరిగింది. దీనికి గాను ఇప్పుడు పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుంది. ఈ తరుణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా 3 ఎక్స్ ముస్లింలు ఏం చేశారంటే ఎక్స్ ముస్లిం సమీర్, ఎక్స్ ముస్లిం సలీం, ఎక్స్ ముస్లిం ఓపెన్ మైండ్ వీళ్ళు 3 కలిసి పహల్గామ్కు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చాలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మేము ఇక్కడ నిప్పు రాజేయడానికి వచ్చామని హమ్ ఆగ్ లగా దేంగే అని మాట్లాడినటువంటి విధానానికి వారిని అరెస్టు చేయడం జరిగింది. తర్వాత వీరు క్షమాపణ కోరుకుంటూ వీడియో కూడా చేశారు. हमारे द्वारा जो है शायद हमारे यहाँ के स्थानीय लोगों की भावनाएं आहत हुई हैं। उसमें हमारे द्वारा कुछ ऐसी बातें कह दी गई जिनको नहीं कहा जाना चाहिए था। इसका हमें अफसोस है और हम उसके लिए माफी चाहते हैं. వీళ్ళు ఏమంటున్నారంటే ఖురాన్లోని సూరే తౌబా సూర నంబర్ 9 ఆయత నంబర్ 5లో ఉన్నటువంటి బహుదైవ ఆరాధకులను ఎక్కడ కనబడితే అక్కడ వధించండి అనే వాక్యాన్ని ఆధారంగా చేసుకుని పహల్గామ్ అటాక్ చేశారని ప్రచారం చేశారు ఈ దుర్మార్గులు. వాస్తవంగా చెప్పాలంటే సూరే తౌబా సూర నంబర్ 9 ఆయత నంబర్ 5 ఇది యుద్ధానికి సంబంధించినటువంటి ఆయత్. ఈ ఆయత్ అర్థం కావాలి అంటే ముందున్న ఆయతులను కూడా చదవాలి. సూరే తౌబాలోని మొదటి ఆయతులలో మక్కాలోని ముష్రికులకు మరియు ముస్లింలకు మధ్య శాంతి ఒప్పందం గురించి ఉంటుంది. ఈ శాంతి ఒప్పందాన్ని మక్కా ముష్రికులు భంగపరిచారు. ఈ విధంగా అల్లా సూరే తౌబా మొదటి ఆయత్ నుండి చర్చిస్తూ 5వ ఆయతులో మక్కా ముష్రికులకు సంబంధించి తుది తీర్పు ఇస్తాడు. అది వాగ్దాన భంగానికి పాల్పడుతున్న తిరస్కారులకు మాత్రమే వర్తిస్తుంది. అందుకే అక్కడ అరబీలో అల్ ముష్రికీన్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. అంటే అక్కడ ఉన్న ముష్రికులు ఎవరైతే ఒడంబడికను భంగపరిచిన ముష్రికులు, ఇది కేవలం ఆనాటి అరబ్బు ముష్రికులు ఎవరైతే అక్కడి ముస్లింలతో యుద్ధ
యుద్ధానికి తలపడ్డారో వారికి సంబంధించిన ఆయత్ మాత్రమే. అలా కాకుండా ప్రపంచంలో ఇంకెవరికి కూడా దీనిని మనం అన్వయించరాదు. ఖురాన్ గ్రంథంలో ప్రతి ఆయత్ కూడా ఒక సందర్భం అనేది ఉంటుంది. అది ఎప్పుడు అవతరించింది, ఎవరి కోసం అవతరించింది, దాని యొక్క పూర్వపరాలు ఏంటి, దీనినే షానే నుజూల్ అని అంటారు. అలా కాకుండా ఖురాన్లోని యొక్క ఆయత్ చదివి దీని అర్థం ఇదే అని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకూడదు. మరి ఆ ఆయత్ కోట్ చేసే వాళ్ళు సూర నంబర్ 9 ఆయత్ నంబర్ 6 ఎందుకు చదవడం లేదు? అక్కడ ఏముందంటే, మరియు బహుదైవ ఆరాధకులలో ముష్రికులలో ఎవడైనా నీ శరణు కోరితే అతడికి శరణు ఇవ్వు, తర్వాత అతడిని అతడి కొరకు సురక్షితమైన స్థలానికి చేర్చు. అంటే యుద్ధం జరుగుతున్న సందర్భంలో కూడా ఎవరైనా శాంతి కోరుకుంటే వాళ్ళని సురక్షిత ప్రదేశాల్లో చేర్చండి అని అల్లా సుబ్హానహు వ తఆలా ఈ వాక్యంలో మనకు తెలియజేస్తున్నాడు. ఈ విధంగా యుద్ధ రంగంలో కూడా ఎవరైనా నీ శరణు కోరితే వారిని సురక్షిత ప్రదేశంలో వదిలిపెట్టు అని, యుద్ధంలో కూడా క్షమించండి అని దైవం తెలియజేస్తున్నాడు. ఈ సూరే తౌబా అనేటటువంటి అధ్యాయం మొత్తం కూడా యుద్ధానికి సంబంధించింది. ఇది ఆనాటి అరబ్బులకు మరియు ముష్రికులకు సంబంధించినటువంటి వాక్యాలే తప్ప ఇది ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అన్వయించకూడదు. కానీ పహల్గామ్లో అమాయకులైనటువంటి టూరిస్టులను చెప్పినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఖురాన్లోని ఈ ఆయత్ ఆధారంగా చేశారని ఈ దుర్మార్గులు చెప్తున్నారు. ఇది వాస్తవమైనటువంటి విషయం కాదు. ఖురాన్లో ఏ ప్రాణిని కూడా అన్యాయంగా హతమార్చకండి అని ఖురాన్లో సూరే మాయిదా నంబర్ 5 ఆయత 32లో దైవం ఈ విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి పహల్గామ్లో జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటనను ఖురాన్లో ఈ ఆయతకు ముడిపెట్టి ఖురాన్లో ఇలా ఉంది కాబట్టి వాళ్ళు అలా చేశారని చెప్పడం చాలా పెద్ద దుర్మార్గం. అయితే ఎక్స్ ముస్లింలు ఈ విధంగా చేసినందుకు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు క్షమాపణ కూడా వేడుకున్నారు. కాబట్టి విభేదాలు తరచుగా మనల్ని విభజించే నేటి సంక్లిష్ట ప్రపంచంలో మత సామరస్యం అనే భావన ప్రేమ మరియు ఐక్యతకు దారి చూపే దీపంగా నిలుస్తుంది. అన్ని వర్గాల మధ్య పరస్పర గౌరవం మరియు అవగాహనను పెంపొందించడం అత్యవసరం కదా. కాబట్టి విభేదాలు తరచుగా మనల్ని విభజించే నేటి సంక్లిష్ట ప్రపంచంలో మత సామరస్యం అనే భావన ప్రేమ మరియు ఐక్యతకు దారి చూపే దీపంగా పనిచేస్తుంది. అన్ని వర్గాల మధ్య పరస్పర గౌరవం మరియు అవగాహనను పెంపొందించడం అత్యవసరమైనటువంటి విషయం నేటి సమాజంలో. మన దేశం యొక్క బలం వైవిధ్యం ఐక్యతలో ఉందని గుర్తుంచుకోండి. పరమత సహనం, సానుభూతి మరియు ఒకరి విశ్వాసాల పట్ల మరొకరు గౌరవం కలిగి ఉండడం ద్వారా మనం ఐక్యమత్యంగా ఉండగలము. కలిసి అడ్డంకులను కాకుండా కలిసి ఉండడానికి కృషి చేద్దాం. భిన్నత్వంలో ఏకత్వం, ఇదే మన దేశ ఔన్నత్యం. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.